భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సంస్థ ఏకంగా $1 బిలియన్ సహాయం చేసింది. అంటే 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. అయితే ఐఎంఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్తాన్ ఆ సహాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. రుణాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కూడా తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని కూడా తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్లో పాకిస్తాన్కు ఇచ్చే రుణంపై ఓటింగ్ను భారత్ బహిష్కరించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐఎంఎఫ్ తమకు కేవలం $1 బిలియన్ అప్పు ఇచ్చిందని, మేము $7 బిలియన్ రుణం అడగ మొదట $1 బిలియన్ మాత్రమే ఇచ్చినట్లు పేర్కొంది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.